అందరూ ఏమనుకుంటారంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది కావచ్చు అని. బట్ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే సన్నంగా ఉన్న వారికి కూడా డయాబెటీస్ వస్తుంది. నా బిఎంఐ ఐడియల్ ఉంది బట్ నాకు డయాబెటీస్ రాదు అని అనుకున్న వారికి బిఎంఐని చూసి మనం ఎందుకు మోసపోకూడదు? మన ఏషియన్స్ కి సన్నగా ఉంటాం కానీ ఫ్యాట్ కరెక్ట్ బెల్లీలో ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ఈస్ డేంజరస్, రైట్? బెల్లీ ఫ్యాట్ రిలీజెస్ వాట్ వి కాల్ దీస్ బ్యాడ్ హార్మోన్స్ ఆర్ అడిపోనెక్టిన్స్ ఆర్ మన ఫ్యాట్ హార్మోన్స్ విచ్ అన్ని ఇంక్రీజ్ రిస్క్ ఫర్ హార్ట్ అటాక్స్. ఎందుకంటే కాజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎండోథీలియల్ ఇన్ఫ్లమేషన్, అవన్నీ ప్లాక్స్ అవన్నీ రిస్క్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్ ద ఫ్యాట్ హియర్ చాలా సన్నగా ఉంటారు కానీ దే హ్యావ్ ద బెల్లీ. సో అందుకే బిఎంఐ ఇస్ నాట్ వెరీ గుడ్ మన ఏషియన్స్. నువ్వు ఏషియన్స్ చూస్తే నార్మల్ కాకేషియన్స్ బిఎంఐ ఇస్ 25. బట్ ఇఫ్ యూ టేక్ ఎ పర్సన్ విత్ 25 BMI Caucasians and you take a person with Asians 25 BMI, the risk of heart attacks, diabetes is very high in Asians. So Asians matram BMI normal is 23. That's number one. Number two, BMI is not a good thing for Asians. And we're generally thin. So we call waist hip ratio. So you do a waist hip ratio, that will be usually much higher. If the higher waist hip ratio, even though they're thin, there are much higher risk. So there's two prong. I think inkokati endante, rural areas, village areas, food is not that much. There's muscle wasting, there is fat storage. So all those increase మన insulin resistance. Okay. So it's a combination. Yes. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.